జరిగే కొన్ని సంఘటనలు ఆశ్చర్యం, ఆందోళన కలిగిస్తూ ఉంటాయి. అసలు ఎలా జరిగాయో కూడా అర్థం కాని పరిస్థితి నెలకొంటుంది. ఆపరేషన్ చేసే సమయంలో కడుపులో కత్తెర మర్చిపోవడం, మరే వస్తువైనా మర్చిపోవడం తరచుగా చూస్తూ ఉంటాం. అంతేకాకుండా అనుకోకుండా నోటి ద్వారా లోపలికి వెళ్లిన వస్తువులు ఏళ్ల తరబడి కడుపులోనే ఉండే సంఘటనలు కూడా మనం అడపాదడపా చూసాం. కానీ మధ్యప్రదేశ్లో జరిగిన ఓ సంఘటన మాత్రం వైద్యులనే షాక్కు గురిచేసింది. మధ్యప్రదేశ్లోని ఛతర్పూర్ జిల్లాలో ఖుజురహో ప్రాంతానికి చెందిన ఓ యువకుడికి గత కొంతకాలంగా కడుపు నొప్పితో బాధపడుతున్నారు. అయితే ఆ కడుపు నొప్పి రోజులు గడిచే కొద్దీ పెరుగుతూనే ఉంది, కానీ తగ్గడం లేదు. దీంతో ఇటీవల తీవ్ర నొప్పి రావడంతో వైద్యులను సంప్రదించాడు. దీంతో ఆ వైద్యులు అతన్ని అన్ని వైద్య పరీక్షలు నిర్వహించారు. అయినా ఏం తేలలేదు. కానీ చివరిగా ఎక్స్రే నిర్వహించారు వైద్యులు. అయితే ఆ రిపోర్ట్ను చూసిన వైద్యులు ఒక్కసారిగా కంగుతిన్నారు. యువకుడు కడుపులో ఒక సొరకాయ ఉన్నట్లు గుర్తించి దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. దీంతో వెంటనే శస్త్రచికిత్స చేసి సొరకాయను బయటకు తీశారు. కడుపులో పెరిగిన సొరకాయ కారణంగా యువకుడి పెద్ద పేగు మొత్తం నలిగిపోయింది. ఈ కారణంగా తీవ్రమైన కడుపు నొప్పి వచ్చింది అని వైద్యులు గుర్తించారు. దీంతో ఏమాత్రం ఆలస్యం చేయకుండా బాధిత యువకుడికి సర్జరీ నిర్వహించారు. కడుపులో ఉన్న 2 అడుగుల సొరకాయను బయటకు తీశారు. సొరకాయకు తొడిమ కూడా ఉన్నట్లు వైద్యులు తెలియజేశారు. యువకుడి శరీరంలో ఈ సొరకాయ మలమార్గం నుంచి వచ్చింది అని వైద్యులు భావిస్తున్నారు. అయితే సొరకాయను ఎవరైనా బలవంతంగా చొప్పించారా, అసలు కారణం ఏమిటి అన్న విషయం తెలియాలి అంటే సదరు వ్యక్తి స్పృహలోకి వచ్చే వరకు వేచి చూడాల్సిందే.